ఎన్ఎస్బి ఇన్ఫో వీక్షకులందరికీ క్రీస్తు యేసు నామంలో వందనములు తెలియచేస్తున్నాను. క్రీస్తు చెప్పిన ఉపమానాలు, వాటి భావాలు అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈ మొదటి ఉపమానం మీతో వివరించుటకు, ఉపమాన భావాన్ని తెలియపరచుటకు అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి క్రీస్తు యేసు నామంలో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంటి యజమానుని పోలి ఉన్న పరలోక రాజ్యం అనే ఒక చక్కటి ఉపమానం. ఆ ఉపమానాన్ని యేసు ప్రభుల వారు ఎందుకు తెలియచేశాడో మీకు ఈరోజు వివరించాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఉపమానం అనేది ఒక దుర్లభమైన సంగతిని సులభముగా చెప్పటానికి ప్రయోగిస్తారు. ఉపమానం అనేది లేదా ఉపయోగిస్తారు. యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి తెలియని పరలోక రాజ్య రహస్యాలను, పరలోక రాజ్య మర్మాలను ఈ లోకానికి చాటు చెప్పటానికి సులభమైన పద్ధతిలో దుర్లభమైన పరలోక రాజ్య రహస్యాలను తేటపరచటానికే ఈ ఉపమానాలను ఎన్నుకున్నాడు. కనుక ఆయన చెప్పినటువంటి ఉపమానం చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని రాయబడింది. పరలోక రాజ్యమును గూర్చి యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు. తండ్రి అయిన దేవుడు తన ద్వారా భూమి మీద స్థాపించబోయే రాజ్యం, ఆ రాజ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకు ఇంటి యజమానుని గూర్చినటువంటి పోలిక తీసుకొస్తున్నాడు పరలోక రాజ్యానికి అంటే, ఆ కాలంలో యజమానులు, దాసులు, ద్రాక్ష తోటలు, పనివారు ఉండేవారు. అందుకని ఆ కాలంలో ఉన్న వారికైతేనేమి, అన్ని కాలాలలో ఉన్న వారికైతేనేమి సులువుగా అర్థం అవ్వటానికే ఆ ఇంటి యజమానుని తీసుకున్నాడు. పరలోక రాజ్యం దేని పోలి ఉంది, ఎవరిని పోలి ఉంది అని అంటున్నాడంటే ఇంటి యజమానుని పోలి ఉంది అన్నాడు. ఈ ఇంటి యజమానుని పోలి ఉంది అంటున్నాడు కదా. పరలోక రాజ్యము అని అంటే సంఘం, భూమి మీద దేవుడు స్థాపించబోయే సంఘం. ఆ సంఘము ఇంటి యజమానుని పోలి ఉంది అని చెప్పాడు. ఇంతకీ ఆ ఇంటి యజమానుని గూర్చి ఎందుకు ఎత్తుకున్నాడు? ఈ పరలోక రాజ్యము ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలి అంటే ఈ ఇంటి యజమానుని గూర్చిన ఉపమానం మనకు అర్థం అవ్వాలి. ఓకే, దీంట్లో మెయిన్ యేసుక్రీస్తు ఏం చెప్పాలనుకున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. చదువుదామా? ఈ ఉపమానాన్ని అంతా ఒకసారి చదువుదాం. అతడు తన ద్రాక్ష తోటలో, అతడంటే ఇంటి యజమానుడు. ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారికి వడబడి తన ద్రాక్ష తోటలో వారిని పంపెను. తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు ప్రొద్దున ఈ ఇంటి యజమానుడు ప్రొద్దున బయలుదేరాడు. ప్రొద్దున బయలుదేరినటువంటి ఆ కూలి వారి దగ్గరికి వచ్చి, ఆయనే బయలుదేరాడు, కూలి వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే దినమునకు ఒక దేనారము చొప్పున నేను మీకు ఇస్తాను అని వడబడాడు. వడంబడిక చేసుకున్నాడు లేదా నిబంధన చేసుకున్నాడు. అలాగూ మీరు వెళ్ళండి నా ద్రాక్ష తోటలోనికి అని వారిని పంపించేశాడట. అది ఉపమానంలో ఉన్నటువంటి భావం. ఓకే, తర్వాత నెక్స్ట్. తరువాత అదే యజమానుడు ఉదయం ప్రొద్దున ఒక దేనారానికి, దినమునకు ఒక దేనారమని వడబడి ఉదయము మొదటి గుంపును పంపించేశాడు ద్రాక్ష తోటలోనికి. ఇక తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయము అది మీకిత్తును వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ఇది రెండవ గుంపు.
ఇక రెండవ గ్రూప్ ఇది. తర్వాత నెక్స్ట్ దాదాపు 12 గంటలకును 3 గంటలకును 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. అంటే 12 గంటలకి ఒక గుంపు వెళ్ళింది, 3 గంటలకి మరో గుంపు వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదు గనుక అందుకతడు పెట్టుకొనలేదు అని ఆ యజమానునికి చెప్పారు. 5వ గ్రూపు వారు. ఇప్పుడు ఈ 5వ గుంపు ఏమంటుందంటే, మమ్మల్ని ఎవరు పనికి పెట్టుకునేవారు ఎవరు లేరయ్యా, అందుకే ఇక్కడ ఉండిపోయాము అన్నప్పుడు ఆ యజమానుడు ఏమంటున్నాడు చదువుదాం. మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని పిలిచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్ము అని చెప్పను. నెక్స్ట్ దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక ఇంటి యజమానుడు కనబడుతున్నాడు. ఆ యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ యజమానుడు ఆ తోటలో పని చేయుటకు పనివారిని తోడుకొని రావటానికి ప్రొద్దున బయలుదేరాడు. అందులో మొదటి గుంపుతో మాట్లాడుతున్నాడు. దినమునకు ఒక దేనారం చొప్పున మీకు ఇచ్చేస్తాను, రండి నా తోటలోనికి పని చేయటానికి అన్నాడు. అలాగైతే వస్తామయ్యా అని మొదటి గుంపు వెళ్ళిపోయింది. ఇక మరలా 9 గంటలకి వచ్చాడు, రెండవ గుంపుని పిలిచాడు, రెండవ గుంపు కూడా వెళ్ళిపోయింది. 12 గంటలకు వచ్చాడు, అలాగే 12 గంటలకి ఆ 3వ గుంపు కూడా వెళ్ళిపోయింది. ఇక నెక్స్ట్ 4వ గుంపు 3 గంటలకి, 5వ గుంపు 5 గంటలకి. ఏమండి, 3, 4, 5 ఎన్ని గ్రూపులు అయినాయి ఇప్పుడు మొత్తం? 5 గ్రూపులు. ఏంటది? ఫస్ట్ ఏంటి? పొద్దున ఒక గ్రూపు, ఇక రెండవ గ్రూపు 9 గంటలకి, 3వ గ్రూపు 12 గంటలకి, 4వ గ్రూపు 3 గంటలకి, 5వ గ్రూపు 5 గంటలకి వెళ్ళారు. ఈ 5 గ్రూపులు లేదా 5 సమూహాలు, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుంపు, 5 గుంపులు బయలుదేరాయి అన్నమాట తోటలోనికి. అయితే అక్కడ గృహ నిర్వాహకుడు ఉన్నాడు. దేనారము జీతంగా ఇయ్యమన్నాడు అందరికీ. సాయంకాలం 6 గంటలప్పుడు దేనారం, ఒక్కొక్కరికి ఒక దేనారం చొప్పున ఇచ్చేసే అన్నాడు. ఇక్కడ యజమానుడు అంటే ఎవరు? యజమానుడు అంటే తండ్రి అయిన దేవుడు అనుకుంటే కాసేపు. యజమానుడు అంటే తండ్రి అయిన దేవుడు, గృహ నిర్వాహకుడు అంటే యేసుక్రీస్తు, ద్రాక్ష తోట అంటే ఆయన స్థాపించబోయే సంఘము. ఓకే, నెక్స్ట్ మొదటి గ్రూపు వారు ఎవరు, రెండవ గ్రూపు వారు ఎవరు, 5వ గ్రూపు వరకు వీళ్ళంతా ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, దేనారము అంటే ఏంటి? సమానంగా ఇచ్చేశాడు అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం హైలైట్ చేయాలనుకుంటున్నాడు? సమానంగా దేనారం ఇచ్చాడు అందరికీ. వీళ్ళు అనుకున్నారు ఉదయం పొద్దున్నే వచ్చినవారు, మాము ముందొచ్చాం కదా, వెనకొచ్చిన వాడికి ఒక దేనారం, గంట క్రితం వచ్చిన వాడికి ఒక దేనారం ఇచ్చాడంటే మాకు ఇంకా చాలా ఇస్తాడు అనుకున్నారు మొదటి గ్రూపు. అయితే వారికి కూడా సమానంగా ఇచ్చేశాడు అని మనకు బైబిల్లో యేసు ప్రభుల వారు చెప్తున్నారు. ఇక బాగా వినండి, ఈ ఉపమానం యొక్క భావం ఏంటి? అసలు
ఇక్కడ సమానముగా ఇచ్చాడు, భేద అభిప్రాయము లేకుండా, భేదము లేకుండా, ఏ భేదము లేకుండా సమానముగా ఇచ్చేశాడు. ఇంతకు సమానముగా ఇచ్చినటువంటి ఆ దేనారం ఏంటి? మొదటి వారు ఎవరు అని అంటే, మొదటి వారు ఎవరో కాదు, యూదులు. మరలా చెప్తున్నా, మొదట వచ్చిన వారు ఎవరిని పోలి ఉన్నారు అని అంటే ఇశ్రాయేలీలు లేదా యూదులు. తర్వాత వచ్చిన వారు ఎవరు అని అంటే అన్ని జనులు, పాపులు, సుంకరులు, వేషలు, అన్యులు మొదలగు వీళ్ళందరినీ కూడా తర్వాత వచ్చిన వారికి మరి మనకు సూచనగా కనబడతా ఉంటాయి. ఇకపోతే ఈ దేనారం అంటే ఏంటి? ఈ దేనారం అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఈ దేనారం అంటే ఏంటో కాదు, సమానముగా దేనారం అందరికి ఇచ్చాడు కదా. మొదట వచ్చిన వారు మొదలుకొని కడపట వచ్చిన వారి వరకు సమానంగా ఇచ్చాడు కదా. సమానంగా దేన్ని ఇచ్చాడు బైబిల్లో? సమానముగా భేదాభిప్రాయం లేకుండా సమానముగా దేన్ని ఇచ్చాడు? భేదము కనపరచకుండా సమానంగా దేన్ని ఇచ్చాడని మనం ఆలోచించగలిగితే, సమానంగా ఇచ్చిన దేనారం ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు తెలియచేసినటువంటి మాట చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి అని రాయబడి చూడు. అక్కడ మొదట యూదుడు అంటే మొదట వచ్చిన వాడు యూదుడు, యజమానుడు వడంబడిక చేసిన వాడు యూదుడు అని మీకు అర్థం కావాలా. మొదట యూదుడికిని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నది, దేవుని చిత్తమై ఉన్నది అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే యూదుడు, గ్రీసు దేశస్థుడు. యూదుడు అంటే మీకు తెలుసు, ఇశ్రాయేలీయుడు అంతే కదండి, యాకోబు సంతానం. గ్రీసు దేశస్థుడు అంటే ఎవరంటే అన్యులు. గ్రీసు దేశస్థులు ఎవరయ్యా అంటే అన్యులు. అంటే మొదట వచ్చిన వారు యూదులని, తర్వాత వచ్చిన వారు గ్రీసు దేశస్థులని లేదా అన్యులు అని అపోస్తుల కార్యములో కూడా పేతురు గారు మాట్లాడతారు. ఒకసారి చదువుదాం. సమానంగా భేదము కనపరచకుండా ఇచ్చినది ఏంటి బైబిల్లో అని మనం ఆలోచిస్తున్నాం. అదేంటో మనకు అర్థమైతే దేనారం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఓకే, చదువుదాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. వారి హృదయములను అంటే ఇక్కడ పేతురు గారు అన్య జనుల గురించి మాట్లాడుతున్నాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైన కనపరచలేదు. దేవుడు కనపరచలేదు. వారికి మనకి ఏ భేదం కనపరచలేదు. మనకి అంటే యూదులు, వారికి అంటే అన్యులు. అంటే రక్షణను ఇవ్వటానికి దేవుడు భేదం కనపరచలేదు అని ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు సందర్భం. అంటే ఏ భేదము లేకుండా అందరికీ సమానంగా ఇచ్చినది ఏమిటి బైబిల్లో అని మనం ఆలోచిస్తే, రక్షణ అనేది అందరికీ సమానంగా ఇచ్చాడు. భేదం లేదు. యూదుడని, ఇశ్రాయేలీయుడని, దాసుడని, స్వతంత్రుడని, అన్యుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేకుండా అందరికి సమానంగా ఇచ్చినది, భేదం కనపరచకుండా ఇచ్చినది ఏది అన్నప్పుడు రక్షణ. అంటే ఇప్పుడు ఆ దేనారము దేన్ని పోలి ఉందన్నమాట. దేనికి పోలిక దేనారం అనంటే రక్షణ అందరికి సమానం. రక్షణ అందరికి సమానం. ఇది రెండవ రాకడలో యేసు ప్రభు
సేవకులకు కష్టపడిన సేవకులకు వారి పనిని బట్టి, వారి కష్టాన్ని బట్టి, వారి క్రియలను బట్టి ఇచ్చే జీతమును గూర్చి కాదు ఇక్కడ చెబుతున్నది. ఇది దేని గురించి చెబుతున్నాడబ్బా అంటే రాజ్య ప్రవేశం గురించి చెప్తున్నాడు. అంటే రాజ్యములోనికి ప్రవేశం అందరికి సమానం. భూమి మీద యేసుక్రీస్తు స్థాపించబోయే ఆ రాజ్యములోనికి, ఆ సంఘములోనికి అందరికి సమాన ప్రవేశం. రక్షణ అందరికి సమానం. ముందొచ్చిన వాడికి సమానమే, కడపట వచ్చిన వాడికి సమానమే. ముందొచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే, ముందొచ్చిన వారు ఎవరంటే యూదులు. అబ్రహాము సంతానము నుంచి కూడా వారికి నిబంధన చేయబడింది. పొద్దున్నే వచ్చిన వారు ఎవరంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. వారికి వడబడినాడు కదా మీకు ఒక దినారం ఇస్తానని. ఆ వడబడినది ఏంటయ్యా అంటే నిబంధన. రక్షణ అనే నిబంధన మీకు ఇస్తాను, నేను రక్షణ ఇస్తానని నిబంధన చేశాడు. యూదులారా, ఇశ్రాయేలీలారా, అబ్రాహాం సంతానమా, నేను మీకు రక్షణ ఇస్తాను అని వడబడ్డాడు. వారికి వడబడినటువంటి ఆ రక్షణ వారికి ఇచ్చేశాడు. వారికే కాకుండా అన్యులకు కూడా ఇస్తున్నాడు సమానంగా. అది కదా అక్కడ చెప్తున్నాడు. ఒక విషయం మనకు అర్థం కావాలా ఉపమానాలు చదువుతున్నప్పుడు. ఉపమానాలు మనం అర్థం చేసుకునేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఏ ఉపమానాన్నైనా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అంటే సంఘం. సంఘ ప్రవేశం మొదలుకుంటే పరలోక ప్రవేశం వరకు, సంఘ ప్రవేశం మొదలుకుంటే పరలోక ప్రవేశం వరకు కూడా ఆయన ఉపమానాలు చెప్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఉపమానం కేవలం సంఘ ప్రవేశం గురించి మాత్రమే చెబుతున్నాడు. ఇక్కడ రక్షణ సమానం గనక దేనారం అందరికి సమానంగా ఇచ్చేశాడు అని ఆ యజమానుడి గురించి కూడా చెప్తున్నాడు. బాగా వినండి. యేసుక్రీస్తుల వారు ఇక్కడ దేనారం దేన్ని చూపిస్తున్నాడు అని అంటే సమానంగా ఇచ్చిన దాన్ని సూచిస్తున్నాడు. సమానంగా తండ్రి అయిన దేవుడు గృహ నిర్వాహకుడైన యేసుక్రీస్తు ద్వారా సమానంగా ఏమిచ్చాడు అని అంటే రక్షణ ఇచ్చాడు. ఓకే, ఆ సాయంకాలం అంటే ఏంటంటే పరిపూర్ణ కాలం, రక్షణ కాలం అందరికి సమానంగా ఆయన ఇచ్చే కాలం అనమాట అది అని మీకు అర్థం కావాలా. ఓకే, తండ్రి నియమించిన కాలం, ఆ కాలంలో అందరికి సమానంగా ఇచ్చేస్తున్నాడు జీతము. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని స్త్రీ యందు పుట్టించెను అని మనం గలతీ పత్రికలో చదువుకుంటాం కదా. ఆ మాటను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ వచనాలను బట్టి నేను మీకు ఏం తెలియచేస్తున్నానంటే, ఇక్కడ జీతం అంటే రెండవ రాకడలో సేవకులు లేదా విశ్వాసులు అందుకునే జీతం గురించి కాదు. ఎందుకంటే రెండవ రాకడలో అందుకునే జీతం వేరు, సమానం కాదు. రెండవ రాకడలో అందుకునే జీతం ఏంటయ్యా అంటే క్రియలకు తగిన జీతం, పని కష్టానికి తగిన జీతం. ఎంత కష్టపడితే అంత, ఎంత ప్రయాసపడితే అంత ఉంటుంది అని రెండవ రాకడికి సంబంధించి మనకు మిగతా బైబిల్ అంతా చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం రాజ్య ప్రవేశం సమానం, రక్షణ అనే దేనారం సమానం, పరలోకములో దేవుడిచ్చే జీతం సమానం కాదు, రెండవ రాకడలో యేసు ప్రభు ఇచ్చే జీతం సమానం కాదు. ఇది మనకు అర్థం కావాలా. కనుక దీన్ని బట్టి నేను మీకు ఏం తెలియచేస్తున్నానంటే, ఇంటి యజమానుని పోలి ఉన్న పరలోక రాజ్యం. ఇక్కడ యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించి ఇంటి యజమానుడిని ఎందుకు ఎత్తుకున్నాడంటే, ఆ పోలిక ఎందుకు ఇచ్చాడంటే, ఆ ఇంటి యజమానుడు అందరి దగ్గరికి వెళ్ళి అందరిని తన తోటలోనికి చేర్చుకొని వాళ్ళందరికీ ముందు వచ్చిన వారికి వెనకొచ్చిన వారికి సమానంగా దేనారం ఏ విధంగా జీతంగా ఇచ్చాడో ఆ విధంగా నేను రక్షణను సమానంగా ఇస్తాను అని చెప్పటానికి మాత్రమే ఆ సమానత్వాన్ని చూపించాడు. అక్కడ సమానత్వం పనిని బట్టి కాదు, సమానంగా రక్షణ అనే దేనారం యేసు ప్రభు ఇస్తాను అని చెప్పటానికి ఆ యజమానుణ్ణి తీసుకున్నాడు, ఆ పని వారిని తీసుకున్నాడు. నిజంగా ఇది రక్షణను గూర్చే అనటానికి మరొక విషయం అక్కడ మరలా చదువుదాం ఒకసారి. 20వ అధ్యాయంలో ఉన్నాం కదా, 11వ వచనం.
వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. ఎవరి మీద? ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. ఎండ బాధ పగలంతా భరించాము అని ఆ దాసులు ఆ పనివారు ఆ ఇంటి యజమానునితో ఏ విధంగా చెప్తున్నారో, ఏ విధంగా చెప్పి సనుగుకుంటున్నారో అదే విధంగా వడబడినటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఆ రక్షణ కోసం మా పితరుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆ రక్షణ కోసం మేము ఎంతో కష్టపడ్డాం. మా పితరులు కష్టపడ్డారు, ప్రవచనాలు చెప్పారు, ప్రకటించారు. ఆ రక్షణ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ రక్షణ మాది, మా దేవుడు, రక్షణ మాది అని వాళ్ళు గర్వపడుతున్నారు. ఎవరు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు గర్వపడుతున్నారు. అందుకని వాళ్ళు అలాగూ సనుగుకుంటుంటే వెంటనే ఆ ఇంటి యజమానుడు ఏమన్నాడని చదవండి ఒకసారి. ఏమన్నాడు? అందుకు ఆ ఇంటి యజమానుడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. ఒక దేనారం నీకు చెప్పలేదా? ఒక దేనారం ఇస్తానని చెప్పానుగా, అలాగే నీకు ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో. నీకు ఇచ్చానుగా, నువ్వెందుకు మళ్ళీ సనుగుకుంటున్నావు? నువ్వెందుకు నా మీద నువ్వు మండిపడుతున్నావు అని ఆ మనుషుడు అంటున్నాడు. ఓకే, లేదంటే ఆ యజమానుడు అంటున్నాడు. చదువుదాం ఒకసారి. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి ఇచ్చుట నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికి కూడా ఇచ్చుట నాకు ఇష్టమైనది. నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనా నా ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో ఇచ్చుట న్యాయము కాదా? నా సొమ్ము నా ఇష్టం. ఇక్కడ బాగా వినండి. నా సొమ్ము నా ఇష్టం అన్నాడు. అక్కడ పనిని బట్టి ఇస్తున్నాడా కడపట వచ్చిన వాడికి, లేదంటే ఇష్టాన్ని బట్టి ఇస్తున్నాడా? అక్కడ ఏముంది? నా సొమ్ము నా ఇష్టం అంటున్నాడు. అంటే ఆయన సొమ్ము ఆయన ఇష్టం అంటున్నాడు కదా. అంటే తన ఇష్టాన్ని బట్టి ఇచ్చాడు తప్ప, తను ఇష్టపడి ఇచ్చాడు తప్ప వారి కష్టాన్ని బట్టి ఇవ్వలేదు. ఇది మీకు అర్థం కావాలా? ఏమంటే అర్థమవుతుందా మీకు? వారి కష్టాన్ని బట్టి ఇవ్వలేదు, ఇష్టాన్ని బట్టి ఇచ్చాడు. నా ఇష్టం నా సొమ్ము అంటున్నాడంటే ఇక్కడ వీళ్ళు సనుగుకున్నారు. నీకు వడపడని చెప్పాను కదా, నీకు ఒక దినారం ఇస్తానన్నాను కదా, నీకు ఇచ్చేసాను కదా, వాళ్ళకు కూడా ఇస్తాను నీలాగే సమానం. నీకు రక్షణ ఇస్తానని వాగ్దానం చేశాను, రక్షణ మీకు ఇచ్చేసాను, వాళ్ళకు కూడా ఇస్తాను. అలా ఇస్తున్నందుకు నీకు మంటగా ఉందా? అలా ఇస్తున్నందుకు మీకు కడుపు మంటగా, నేను మంచివాడైనందుకు అలా ఇస్తున్నందుకు మీకు కడుపు మంటగా ఉందా అని ఒక మనుషుడు మొదట వచ్చిన వానితో ఎలా చెప్తున్నాడో అలాగే పరలోక రాజ్యములోనికి ఈ రక్షణ అనేటువంటి దేనారం ప్రవేశించి, రక్షణ అనే దేనారం అందరికి సమానంగా ఇస్తుంటే సనుగుకున్నవారు ఉన్నారన్నమాట. అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు. అర్థమవుతుందా? పొద్దున వచ్చి 5 గంటల వరకు ఎండ బాధ భరించిన వారు ఏ విధంగా అయితే సనుగుకున్నారో, ఆయన రక్షణ వాళ్ళకిచ్చినట్టే, ఆ దేనారం ఆయన వాళ్ళకి సమానంగా ఇచ్చినట్టే, నేను కూడా రక్షణ యూదులకి అన్ని జనులకి సమానంగా ఇస్తున్నాను అని చెప్పటానికి ఈ ఎగ్జాంపుల్ కోట్ చేశాడు. ఈ ఉపమానం ఎత్తుకున్నాడు యేసుప్రభు. ఇది మనకు అర్థం కావాలా? ఓకే, కనుక అందుకని కింద ఏమన్నాడు? 15వ వచనం, నా ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అన్నాడు. ఇక్కడ ఆ యజమానుడు కడుపు మంటగా ఉన్నదా అన్నాడట. ఇంతకు సనుకున్నది ఎవరబ్బా?
ఒడబడిక చేసింది ఎవరికి? నేను ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి, అవి ఐగుప్తు దేశంలో చెయ్యి పట్టి మోషే ద్వారా చెయ్యి పట్టుకున్న నిబంధన వంటిది కాదు. నేను ఇచ్చే నిబంధన ఎలాంటిదంటే అందరికి ఉచితంగా రక్షణ ఇస్తాను అని యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త మొదలగు మోషే సకల ప్రవక్తల చేత నిబంధన చేశాడు యూదులకి, ఇశ్రాయేలుకి. ఏమని? నేను రక్షణ ఇస్తానని. అయితే ఈ యూదులు అంటే ఎవరంటే ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, మిగతా యూదుల పెద్దలు, కొందరు యూదులు కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రక్షణ అందరికి సమానంగా ఇస్తుంటే వీళ్ళకి మంట పుట్టింది. రక్షణ అందరికి సమానంగా ఇస్తుంటే వీరికి సనుగులు పుట్టాయి. ఎవరికి? శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకంటే ఆనాడు ఆ యజమానుడు దేనారం వెనకొచ్చిన వాడు కూడా సమానంగా ఇస్తుంటే వాళ్ళకి ఎలా మంట పుట్టిందో, వాళ్ళ ఎలాగ చనువుకున్నారో వీరు కూడా వీరలాగు సనుగుకుంటున్నారని చెప్పటానికే ఆ ఉపమానం ఎత్తుకున్నాడు. ఎవరు చదువుకున్నారని అని మనం ఆలోచిస్తే ఎవరు చదువుకున్నారో బైబిల్లోనే ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఎవరు చదువుకున్నారో? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఎవరెవరు వస్తున్నారండి ఆయన దగ్గరికి? సుంకరులు, పాపులు, అన్యులు. ఏమండి? యూదులండి పాపులను, సుంకరులను వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వాళ్ళ ప్రాంతములలో కూడా ఈరోజు మత ఛందస్సువాదులు ఎలాగో యూదులు అంత భయంకరంగా ఆనాడు, ఈరోజు కుల పిచ్చి ఎలా ఉందో ఆనాడు అలాంటి పిచ్చి వారికే ఉంది. అక్కడి నుంచే వచ్చిందేమో అనుకుంటాను ఇది. గమనించండి ఈ అంటరానితనం అనేది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చి చుండ్రంటే వాళ్ళని చేర్చుకుంటున్నాడు అనమాట. పాపులను చేర్చుకుంటున్నాడు, సుంకరులను చేర్చుకుంటున్నాడు, వేశ్యలను చేర్చుకుంటున్నాడు, వ్యభిచారులను చేర్చుకుంటున్నాడు, మోసగాలను చేర్చుకుంటున్నాడు, అన్యులందరినీ చేర్చుకుంటున్నాడు. ఎవరు? యేసు ప్రభు. అలా అందరికి సమానంగా అనమాట రక్షణ, అందరికి సమానంగా బోధ, అందరికి సమానంగా రక్షణ యేసు ప్రభు ఇవ్వ ప్రయత్నం చేస్తుంటే కింద ఏం చేసినారు చదవండి. వాళ్ళు పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొని. అక్కడ ఏం చూసుకున్నాం మనం? 20లో ఏం చదువుకున్నాం? 11లో సనుగుకున్నారు. ఉదయం వచ్చిన వారిని చదువుకున్నాం కదా, సనుగుకున్నారని. ఇదిగో వీళ్ళు సనుగుకుంటున్నారంటే బాధి కదా. నువ్వు నిజంగా మా ఇశ్రాయేలుడవైతే, నిజంగా మా యూదుడవైతే, మాకు రక్షణ ఇచ్చేవాడవైతే మాకి మాత్రమే ఇవ్వకుండా మాతో పాటు సమానంగా వాళ్ళకి ఇస్తావేంటి? వాళ్ళతో భోజనం కూడా చేయకూడదు మనం? నువ్వు వాళ్ళతో భోజనం చేస్తావేంటి? వాళ్ళకు బోధ చేస్తావేంటి? వాళ్ళకు రక్షణ ఇస్తావేంటి అని వీళ్ళు సనుగుకుంటున్నారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, యూదుల పెద్దలు. దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థం కావాలంటే సనుగుకున్నది ఎవరో కాదు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళకి మంటగా ఉంది. అది రాజ్యములో అందరికి సమాన ప్రవేశం, రక్షణ అందరికి సమానం. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, దాసుడు అని లేదు, స్వతంత్రుడు అని లేదు, సమానం అని చెప్పటానికే ఈ ఇంటి యజమానుని ఉపమానాన్ని యేసు ప్రభు చెప్పడం జరిగింది. అందుకే పరలోక రాజ్య ప్రవేశం అందరికి సమానంగా ఉందా లేదా? మీరు చెప్పండి, అందరికి సమానంగా ఉందా లేదా? రక్షణ అందరికి ఏ భేదము లేదు, అందరికీ కదా. ఆకాశం క్రింద ఇవ్వబడిన మనిషి నామములలో ఏ నామముల రక్షణ లేదు, యేసు నామం వల్లనే కదా రక్షణ. అందరికి లోక రక్షకుడు అని బైబిల్లో ఉంది కదా. ఏ రక్షకుడు? లోక రక్షకుడు మన ప్రభు. కనుక లోకానికే రక్షణ. ఆ రక్షణే దేనారము, సమానము. పంచాడు, పంచుతాను. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంటది. ఇప్పుడు మీరైనా భవిష్యత్తులో 2వ రాకడ వరకు వచ్చే వారందరూ కూడా
నా తోటలోనికి లేదా నా సంఘములోనికి వాళ్ళు వస్తుంటే కూడా వాళ్ళందరికీ దేనారం అనే రక్షణను ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పటానికే ఈ ఉపమానం ఎత్తుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకే కదా యేసుప్రభు చెప్తాడు, మీరు అందులోనికి వెళ్ళరు, వెళ్ళే వారిని అడ్డగిస్తారని కూడా. లూకా 11:52 చదువుదాం. అయ్యో అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. అంటే ఎక్కడ లోపలంటే రాజ్యములో, సంఘములోనికి ప్రవేశించనియరు. మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు. మంటగా ఉంది, మీకు బాధగా ఉంది అని ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిచయులు ఆ విధంగా ఉన్నారని, యూదుల పెద్దలు అలా ఉన్నారని అన్యజనులంతా అంటరాని వారుగా చూసుకుంటున్నారు. వారు, మీరు, మనమంతా సమానం. మీరంతా దేవుని దృష్టికి సమానమే, రక్షణ అందరికి సమానమే అని చెప్పటానికే ఇంటి యజమానుని పోలి ఉంది పరలోక రాజ్యం అని తేట తెల్లం చేశాడు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇంటి యజమానుని పోలి ఉన్న పరలోక రాజ్యం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను మీకు క్లారిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.